హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఈ వీడియోలో మనం సింపుల్ అండ్ ఈజీగా బ్లౌజ్ లట్కన్స్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ లట్కన్స్ కోసం నేను 3 పీసెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఫ్యాబ్రిక్ యొక్క లెంత్, ఫ్యాబ్రిక్ యొక్క విడ్త్ మనం 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫస్ట్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకొని మన అంచులకి స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ ఫ్యాబ్రిక్‌ని కూడా సేమ్ అదే విధంగా డయాగ్నల్‌గా ఫోల్డ్ చేసుకొని అంచులకి స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం థర్డ్ ఫ్యాబ్రిక్‌ని కూడా సేమ్ అదే విధంగా డయాగ్నల్‌గా ఫోల్డ్ చేసుకొని అంచులకి స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 3 ఫ్యాబ్రిక్స్‌ని మనం డయాగ్నల్‌గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్యాబ్రిక్ మీద సెకండ్ ఫ్యాబ్రిక్ మీద థర్డ్ ఫ్యాబ్రిక్‌ని పెట్టుకొని ఆ మూడిటిని కలిపి కూడా అంచులకి స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మీరు ఆ 3 ఫ్యాబ్రిక్స్ జరిగిపోకుండా సెంటర్‌లో పిన్ కూడా పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం డోరీని తీసుకోవాలి. ఆ డోరీని ఫ్యాబ్రిక్‌కి సెంటర్‌లో పెట్టుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం ఆ కార్నర్‌లో స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు కిందన కార్నర్‌ని వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక 2 స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం అక్కడ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం స్లోగా బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకోవాలి. మనకి లోపల 3 పీసెస్ ఉన్నాయి కదా! కొంచెం స్లోగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకుంటే మనకి చాలా ఈజీ అండ్ సింపుల్‌గా లట్కన్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా? ఈ విధంగా వచ్చింది నాకు లట్కన్ అనేది. సేమ్ ఇదే విధంగా నేను ఇంకొక లట్కన్‌ని కూడా ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.